హలో గాయ్స్, ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. క్యాలీఫ్లవర్ పచ్చడి వింటేనే ఎంత అద్భుతంగా ఉందో తెలుసా. మీకు మనం మటన్ పచ్చడి చూసాము, లేదంటే మ్యాంగో పచ్చడి చూసాము, ఇంకా చికెన్ పచ్చడి చూసాము, అనేక రకాలుగా చూసాము. ఒక హెల్దీ ఫుడ్కి సంబంధించిన వెజిటేబుల్ పికిల్స్ ఎప్పుడైనా విన్నారా? సరే, వినే ఉంటారు. కానీ మనం మన స్టైల్లో, ఒక ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తున్నాం అనేది ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు స్వయాన ఈ పచ్చడి పెట్టే మల్లమ్మ గారిని మనం కనుక్కుందాము. ఇది ఎంతమ్మా? మల్లమ్మ గారు అంటే సారీ, మా అమ్మ. ఓకేనా? ఎంత మొత్తం? ఇదంతా మొత్తం కేజీన్నర పువ్వులు, అంటే క్యాలీఫ్లవర్ పువ్వులు కేజీన్నర. అంటే కేజీన్నర అంటే దాదాపుగా ఒక 3 వచ్చి ఉంటాయి. చిన్నవి అయితే ఒక 4 వస్తాయి, లేదంటే ఒక 3 వస్తాయి. నేనైతే 3 తీసుకొచ్చాము. దీంట్లో ఇంకేమేం కలపాలి, ఎలా చేయాలి? 150 గ్రాములు చింతపండు. 150 గ్రాములు చింతపండు. నెక్స్ట్ చింతపండు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవటం. మెంతులు 100 గ్రాములు. మెంతులు 100 గ్రాములు. చింతపండు 150 గ్రాములు. నెక్స్ట్ ఆవాలు 150. ఆవాలు ఇప్పుడు మనం చాలా మంది ఆవాలు ఎట్లా పెడతారంటే కొంచెం లావీ పెడతారు, కొంచెం సన్నయ్య ఆవాలు. ఎంత? 200 గ్రామ్స్ అంట. దాన్ని ఏం చేయాలి? ఆవాలు ఎట్లా? ఆవాలు మిక్సీ పట్టుకోవాలి, ఎండబెట్టి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఎల్లిపాయలు గర్భాలు తీసుకొని అంటే మినిమం ఎన్ని గ్రాములు ఉండాలి ఎల్లిపాయలు? అంటే 150 గ్రాములు. 150 గ్రాములు ఎల్లిపాయలు ఉండాలి. ఓకే. తగినంత ఉప్పు. ఓకే. తగినంత పసుపు. ఓకే, తగినంత పసుపు. నెక్స్ట్ ఇంకేమేమి దాంట్లో మిక్స్ చేస్తారు? కారం 1/2 కేజీ. కారం 1/2 కేజీ. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం చాలా మంది కొట్లలో కొనుక్కుంటారు. ఆ కారం స్వయంగా సొంతగా పట్టించిన కారం. మాక్సిమం నాకు తెలిసి మా అమ్మ ఊరు నుంచి పట్టుకొచ్చింది గుంటూరు కారం. గుంటూరు కారం ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. గుంటూరు కారంతో ఆంధ్రాలో పచ్చడి ఎలా పెడతారో స్వయంగా ఇప్పుడు మనం అలా తయారు చేయబోతున్నాం. సరే, గుంటూరు కారం ఎంత 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 వేయాలి? గుంటూరు కారం 1/2 కేజీ పట్టింది. మీరు 1/2 కేజీ ఒక 100 గ్రాములు అటు ఇటు, అంటే మనం ఎంత తింటామో దాని తగ్గగా మనం వేసుకోవాలి. ఇంకేమేం కలుపుతున్నారు ఇందులో? ఇంకేమీ లేదు. మెంతిపిండి, ఆవపిండి, ఎల్లుల్లిపాయలు, ఆవపిండి, మెంతిపిండి, చింతపండు, ఉడికిచ్చిన చింతపండు, తగినంత పసుపు, ఎల్లుల్లిపాయలు, తగినంత ఉప్పు. ఓకే. సరే, ఇప్పుడు నువ్వు ఎలా కలుపుతావు నేను చూస్తాను. నేను చూసి నేను కూడా నేర్చుకుంటాను. నాతో పాటు మనందరం కూడా గుర్తుపెట్టుకో. ఎట్లా కలుపుతావు నేను చూస్తా. ఎన్నో రోజులుగా నేనైతే మా అమ్మ పెట్టిన పచ్చడి ఎలా నేర్చుకోవాలనేది నేను ట్రై చేసినా కానీ నాకు టైం దొరక్క నేను నేర్చుకోలేకపోయాను. ఈరోజు మా అమ్మ మా ఊరు నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. ఇప్పుడు ఏమేమి కలుపుతున్నాం? అందులో పసుపు, ఉడికిచ్చిన చింతపండు, ఇది మెంతులు, ఇంకా ఆవాలు మిక్సీ బట్టి. ఓకే. ఎల్లుల్లిపాయలు. ఇంకా ఇదేంటి? అది మెంతిపిండి. ఇది మెంతిపిండి. ఓకే. కారం తగినంత. ఇప్పుడు ఎంత కలుపుకోవాలి? ఇప్పుడు 1.5 కిలో కంటే ఇదంతా మెంతిపిండి, ఇదంతా ఎంత కలుపుకోవాలి? 150 గ్రాములు. చెప్పినా కదా మరి, చెప్పావు కదా. వివరంగా చెప్దామని మన ప్రజలకు తెలవాలి కదా, ఆడియన్స్కి. అట్లా ఇప్పుడు కారం ఎంత? 1 గ్లాసు, 2 గ్లాసులు, మీడియం గ్లాస్. అది మనం అనుకున్న ఉప్పు కూడా వేసేస్తున్నాం. అంటే ఉప్పు తగినంత అన్నావు కదా. ఓకే. 2 గ్లాసు కారానికి 1 గ్లాసు ఉప్పు. 2 గ్లాసుల కారానికి 1 గ్లాసు ఉప్పు. ఓకే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఎట్లా కలుగుతావో చూస్తా. అబ్బా, ఈ వాసనకి నిజంగా అండి, ఈ వాసన చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. ఎండాకాలం వచ్చిందంటేనే పచ్చళ్ళు గోల ఉంటుంది ఆంధ్రాలో. చాలామంది కూడా తెలంగాణలో కూడా పెడతారు, ఆంధ్రాలో కూడా పెడతారు. మన ఆంధ్ర ఫేమస్ కాబట్టి అక్కడ నుంచి చాలామంది కూడా తెప్పించుకుంటారు. అలాంటిది ఇప్పుడు నేను లైవ్లో ఉండి మా అమ్మని పిలిపించి మరీ నేను కలుపుతున్నా. అది కూడా మీకోసం మీకు చూపిద్దామని చెప్పేసి. ఈ పచ్చడి నేను తింటానికి కాదు, కొంచెం తింటాను,
కాకపోతే ఒక ముఖ్యమైన వ్యక్తి అడిగారు, వాళ్ళ కోసం నేను పెట్టిపిస్తున్నా క్యాలీఫ్లవర్, ఎందుకంటే హెల్త్కి మంచిది వెజిటేబుల్. అట్లా నూనె నూనె ఎంత పోయాలి ఇప్పుడు, నూనె ఎంత పోయాలో కూడా చూస్తాను. నేనైతే 1 కిలో ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను పల్లి నూనె, ఒరిజినల్ పల్లి నూనె. వేరేది అనుకుంటారు, చూడండి ఒరిజినల్ పల్లి నూనె. అంటే వేరే ఆయిల్ కూడా వేయచ్చు, కాకపోతే స్మెల్ వచ్చేస్తుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండలేదు. అది అర్థమైందా? వేరే ఆయిల్ వేస్తే ఎట్లా ఉంటుందంటే మనం ఎక్కువ రోజులు నిల్వ చేయలేము. అది దానివల్ల ఏమవుతుందంటే మనం సాటిస్ఫై పొందలేము. ఇది అనుకోండి, మీరు ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది, మనం తినవచ్చు. ఇప్పుడు నేను చూస్తున్నా, పోస్తున్నా, చాలా ఇంకెంత మొత్తం పోయాలా? మనమైతే ప్యాకెట్ అంటే 1 లీటర్ మొత్తం అయితే పోసేసాము. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పచ్చళ్ళల్లో పెట్టిద్ది ఎక్కువగా ఆయిల్ ఉండాలి, ఆయిల్ ఉంటేనే టేస్ట్ వస్తుంది. ఇది ఆయిల్ లేకపోతే పచ్చడి మాత్రం తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్, చెడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పోసుకుంటాము. ఇప్పుడు ఎట్లయితే ఒక ఆయిల్ సరిపోతుందా, ఇంకోటి సరిపోతుందా? చూపిది మనం ఎట్లా కలుపుతున్నాం అనేది చూడాలి. ఈ స్మెల్కి, ఎల్లుల్లిపాయలకి, ఆవాల పిండికి, మొత్తం ఆ స్మెల్కి నాకు నిజంగా నోరు ఊరిపోతుంది. ఇది కొంచెం మాగింది అనుకోండి, అసలు ఎలా ఉంటుందో తెలుసా? మీరు నోట్లో పెట్టుకుంటే వేడి అన్నంలో ఇట్లా కరిగిపోవాలి. 2 ప్లేట్లు అన్నం తినాలా, ఇంకా మటన్ చికెన్ కూడా పనికిరాదు. ఇప్పుడు కలిపాం కదా, 1 to 3 days అంటే ఒక 3 days దీన్ని మాగబెట్టిన తర్వాత మనం హ్యాపీగా అప్పుడు అంటే ముక్కకి మంచిగా అది మొత్తం పట్టిద్ది అనమాట. దగ్గరగా ఆయిల్ అనేది, ఉప్పు కారం అంతా ముక్కలోకి, అంటే ఆ వెజిటేబుల్లోకి వెళ్ళిపోయి మంచిగా మనకి తినటానికి మంచిగా ఒక ఫ్లేవర్ అనేది ఇచ్చిద్ది. ఆఫ్టర్ 3 days తర్వాత, అంటే ఇప్పుడే తింటే మొత్తం ఉప్పు కారంగా స్మెల్ వస్తుంది. కొంచెం మాగిన తర్వాత నూనెలో మొత్తం పట్టిపోయి ఉంటుంది కాబట్టి మనం ఆఫ్టర్ 3 days తర్వాత 4వ రోజు, 3వ రోజు కూడా కలుపుకోవచ్చు. 3వ రోజేనంట. 3వ రోజు మాత్రం డెఫినెట్గా వేడి అన్నంలోకి వేసుకొని తిని ట్రై చేయండి. తల్లి మామూలు ఉండదు, నువ్వు నమ్మండి. ఓకేనా? స్మెల్ అయితే నాకు ఎట్లా వస్తుందంటే నాకైతే కంట్రోల్ కావట్లేదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఒక్కసారి అయితే ఇప్పుడు టేస్ట్ చూసైతే స్టార్టింగ్ నాకు పచ్చడి స్టార్టింగ్ తినాలంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి టేస్ట్ అయితే చూసి చెప్తాను. ముక్క పట్టుకో, ముక్క ఏమవదు, తిను, తినచ్చు. చూడండి తీయమ్మ, నాకు ఇసుగడ గుర్తొస్తాను నేను చూస్తుంటే. బాబా ఆడు మేసాలు కడ్డాలి. చూసారు కదా, ముక్క అలా పెట్టుకుంటే అట్లా అయిపోయింది నిజంగా. ఇప్పుడే కలిపాం కదా, కొంచెం ఉప్పు తగులుతుంది, కానీ స్మెల్ ఫ్లేవర్ మాత్రం ధూమ్ ధామ్ ఉంది నిజంగా చెప్తున్నా.